తెలంగాణలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడడం వంటి జరగవచ్చని పేర్కొంది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ ఆ మేరకు అలర్ట్ జారీ చేసింది. ఇక శనివారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వానలు పడతాయని తెలిపింది. ఇక తెలంగాణలో నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో దహేగాం మండలం కుంచవెల్లిలో 13.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వికారాబాద్, మెదక్, ములుగు, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక తెలంగాణకు వాతావరణ శాఖ జారీ చేసినటువంటి అలర్ట్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శివ, తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజుతో పాటు 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం, గత 3 రోజుల నుంచి కూడా పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు హైదరాబాద్ లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలతో వర్షాలు పడుతున్నాయి. అయితే నిన్న మనం చూసుకుంటే ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా వర్షం పడినట్టు పరిస్థితి. ఇటు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో కూడా వర్షం పడింది. అయితే రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ సూచించింది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా పేర్కొంది. ఇప్పటి వరకైతే మనం చూస్తుంటే దాదాపు 4 రోజులు అవుతుంది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి. ఇప్పటి వరకు భారీ వర్షాలు అంతగా పడలేదు. కానీ అక్కడక్కడ పలు చోట్ల అంటే ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలో భారీ వర్షాలు పడ్డప్పుడు కూడా ఇంకా పూర్తిగా విస్తారంగా అయితే వర్షాలు పడలేదు. కాబట్టి ఈ రోజు నుంచి మొదలుకొని 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే సూచించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు ఈదురుగాళ్లకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు ఏర్పడుతున్నటువంటి అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎక్కడికక్కడ మాన్సూన్ టీంలో కూడా రంగంలోకి తీస్తున్న పరిస్థితి. కాబట్టి ఆ వర్షం పడే టైంలో ఎవరు కూడా అత్యవసరమే తప్ప బయటకు వెళ్ళవద్దంటూ కూడా వాతావరణ శాఖ ఇటు అధికారులు కూడా సూచిస్తున్నారు. ఇక రైట్ సతీష్, మీరు దయచేసి ఒకసారి లైన్ లోనే వేసి ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం నాగరత్నం గారు, వాతావరణ శాఖ డైరెక్టర్. నమస్తే నాగరత్నం గారు. నమస్తే అండి. నాగరత్నం గారు, ఏంటి తెలంగాణలో ఏ రకంగా ఉండబోతుంది ఈ 2 రోజులు వాతావరణం? ఇప్పటికే వర్షాలు పడే అవకాశం ఉందని అలర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్టయితే రాగల 5 రోజుల వరకు వాతావరణం ఇట్లానే ఉంటుందండి. కొంచెం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసి భారీ, అతి భారీ వర్షాలు కూడా ఉంటాయి.
ఈ రోజు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నటువంటి లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో ఆ లో ప్రెషర్ ఏరియా ఈస్ట్ ఎంపీ ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. దాని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు తెలంగాణలో కూడా ఉత్తర భాగాన ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. హెవీ రెయిన్స్ అవి ఉంటాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉంటాయి. సౌత్ తెలంగాణలో కూడా భారీ వర్షాలు 1-2 చోట్ల మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉంటాయి. హైదరాబాద్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది నాగరత్న గారు? హైదరాబాద్ లో ఈ రోజు మోడరేట్ రెయిన్స్ అయితే ఉంటాయి. ఛాన్స్ ఆఫ్ ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉన్నాయండి ఈ రోజు. అలాగే నాగరత్న గారు, ఎక్కడైనా పిడుగులు పడే అవకాశం ఏమైనా ఉందా? ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పిడుగులు ఛాన్స్ తక్కువ అండి. యాక్చువల్లీ థండర్స్టార్మ్ ఈ 4-5 days కాస్త తక్కువగా ఉంటుంది. ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది. లైట్ థండర్స్టార్మ్ అయితే ఉంటుంది. ఇక ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు? అలాగే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది నాగరత్న గారు. యాక్చువల్లీ 18, 19 ఇంకో లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ప్రభావం వల్ల ఇంకా ఇటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. కాబట్టి తెలంగాణలో నార్థన్ డిస్ట్రిక్ట్స్ లో ఈ రోజు కొంత మట్టికి పడినప్పటికీ రేపటి నుంచి యాక్టివిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. 19th మార్నింగ్, 19th నైట్ యాక్టివిటీ బాగా రేజ్ అయ్యి ఆరెంజ్ అలర్ట్స్ అవి జారీ చేయటం జరిగింది. ప్రస్తుతానికి నియర్లీ అరౌండ్ 20 centimeters వరకు కూడా కొన్ని రెయిన్ ఫాల్స్ ఉంటాయి 19th అట్లా. సో వీఆర్ అప్డేటింగ్ అవర్ ఫోర్కాస్ట్. ఓవరాల్ గా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి? 4-5 days వరకు ఇట్లాంటి సిచ్యువేషన్ అప్ టు 20th అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగరత్నం గారు. రైట్, సతీష్ ప్లీజ్ కంటిన్యూ. ఏంటి హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది? ఎస్ శివ, మనం 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నైతే నైట్ భారీ వర్షం పడింది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి. కాబట్టి నిన్న కూడా పలు చోట్ల కూడా అక్కడక్కడ చిరుజల్లు పడ్డాయి. మరికొన్ని చోట్ల కూడా ఉరుములు మెరుపులతో వర్షం పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మొత్తం ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది. కాబట్టి ఏ క్షణైనా హైదరాబాద్ లో వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో ఇటు అధికారులు కూడా, ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా, మాన్సూన్ టీమ్స్ కూడా సిద్ధమయ్యాయి. ఇక్కడ మనం చూసాం దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour పాటు వర్షం హైదరాబాద్ లో పడితే ఏ రకంగా పరిస్థితి ఉంటుందో మొత్తం రోడ్లపై వర్షం నీరు వస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమైన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగంలో దిగాయి. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేస్తారు. మరోవైపు ఇటు నిన్న మొన్న పడినటువంటి వర్షానికి కూడా ఇటు హుస్సేన్ సాగర్ నీటి మట్టం కూడా దాదాపుగా నిండుకుండలా ఉంది. దీంతో ఈ రోజు గేట్లు ఎత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కిందికి వర్షపు నీరు విడుదల చేస్తే కొంచెం లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ జారీ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే చెప్పింది. ఎందుకంటే దాదాపుగా మళ్ళీ వర్షం పడితే మాత్రం ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ, ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోని దిగువ ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు కూడా అలర్ట్ చేస్తారు. ఇక సిటీ నలువైపులా ఎక్కువగా ఇటు చూసుకుంటే మాత్రం ఇటు షేర్లింగంపల్లి, అదేవిధంగా ఉప్పల్, బోడుప్పల్, ఇటు అబ్దుల్లాపూర్ మెట్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మొన్న వర్షం పడింది. కాబట్టి ఇంకా కొన్ని చోట్ల వర్షం నీరు పలు చోట్ల ఇంకా నిలిచి ఉన్నాయి. కాబట్టి దాదాపుగా ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో మొత్తం ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది. కాబట్టి ఏ క్షణైనా వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం పడే టైంలో మాత్రం ఎవరు కూడా బయటకు వెళ్లే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి మరి ఎవరైనా బయటకు వెళ్ళినా కూడా అత్యవసరం అయితే తప్ప వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా హైదరాబాద్ లో వర్షం పడితే రోడ్లన్నీ కూడా వర్షపు నీరుతో నిండిపోతాయి, చెరువులు తలపిస్తాయి. కాబట్టి ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు చాలా వరకు కూడా నాళాలు కూడా కూరుకుపోయి ఉన్నాయి. మరోవైపు మ్యాన్ హోల్స్ కూడా నిండి రోడ్లపై నీరు ప్రవహిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తాం గతంలో. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వర్షం పడే టైంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దనే ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరి
ఈ రోజు నుంచి మొదలుకుంటే 3 రోజుల పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇతర జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ కూడా వర్షం పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఇటు మాన్సూన్ టుములు కూడా సిద్ధం చేశారు ఏ క్షణైనా అలర్ట్ కావడానికి. మరోవైపు రేపు ఎల్లుండి ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచించింది. ఇటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ, జనగామ, ఇటు సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఇటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే సూచించింది. ఇక శనివారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా భారీ నుంచి అతి భారీ కురుస్తాయని కూడా వాతావరణ శాఖ కూడా చెప్పింది. ఇటు సిరిసిల్ల, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఇటు నారాయణపేట జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పింది. కాబట్టి మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. మరి పబ్లిక్ కూడా అత్యవసరం తప్ప బయటకు వెళ్ళొద్దు వర్షం కురిసే సమయంలో. మరి ఈ 3 రోజుల పాటు కూడా కొంచెం అలర్ట్ గా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.